హాయ్ హలో నమస్తే అండి. నేను మీ గాయత్రి కదంబాల. అటు రాజకీయ రంగంలో గాని, ఇటు సినీ రంగంలో గాని, ఏ రంగంలో చూసుకున్నా కూడా పబ్లిసిటీ కోరుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. అదే విధంగా జగన్ కింద పనిచేసి ఆయన చెప్పిందల్లా చేసి చివరికి అసెంబ్లీ టికెటో, పార్లమెంట్ టికెటో ఇవ్వలేదని అలిగిన మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ కూడా ఈ పబ్లిసిటీ కోసం పాటలు పడుతూ ఉన్నారు. సో కోర్టులో పిటిషన్ వేస్తే పబ్లిసిటీ వస్తుందనుకుని ఆయన ఏకంగా పవన్ కళ్యాణ్ మీదే పిటిషన్ వేశారు. అదేంటంటే హరిహర వీరమల్లు సినిమా ప్రచారానికి ప్రభుత్వ సొమ్ము వాడుకున్నారంటూ కూడా ఆయన పిటిషన్ వేశారు. అయితే ఎంత వాడుకున్నారు, ఎలా వాడుకున్నారు అని దానిపై ఆయన వివరణ ఇచ్చారో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ మీద పిటిషన్ అంటే ఆయనకు అక్కడే పబ్లిసిటీ వచ్చేసింది. సో ఈ పిటిషన్ లో అదేదో అంతర్జాతీయ సమస్య అయినట్టుగా ఏసీబీ, సిబిఐ, ఈడీ విచారణ కావాలంటూ కూడా ఆయన కోరినట్టుగా తెలుస్తోంది. కోర్టు కూడా యాజ్ యూజువల్ గా నోటీసులు జారీ చేసింది. సో ఆ మూవీ కోసం ఏ విధంగా ప్రభుత్వ సొమ్ము వాడుకుందో అన్నది వివరణ ఇవ్వాలంటూ కూడా కోరింది. సో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక ఈ విజయ్ కుమార్ అనే వ్యక్తి చేసిన భజన వీడియోలు కూడా చాలానే వచ్చాయి యూట్యూబ్ లోకి. అవి చూసిన తర్వాత ఆయన నిజంగానే ఐఏఎస్ అధికారా అన్న డౌట్ కూడా చాలా మందికి కలిగింది. సో అమరావతిపై తప్పుడు నివేదికలు తీసుకురావడంలో కూడా ఆయనది కీలక పాత్ర ఉన్నట్టుగా తెలుస్తోంది. అమరారాజా కంపెనీ కాలుష్యం అంటూ కూడా కొన్ని ఫేక్ రిపోర్ట్లు తయారు చేసి 10,000 కోట్ల బడ్జెట్ ను మనకి రాకుండా తెలంగాణకు వెళ్ళిపోయేటట్టు కూడా చేశారు ఆయన. ఇంత చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పట్టించుకోవట్లేదు. ఆయన పాదయాత్ర కూడా చేశారు, ఆయన ఎవరూ పట్టించుకోలేదు. అలానే ఆయన ఒక సెపరేట్ పార్టీ కూడా పెట్టుకున్నారు. అయితే ఆయన ఎక్కడ పోటీ చేశారో అన్నది కూడా ఎవరికి తెలియదు. సో ఫైనల్లీ చూస్తూ ఉంటే పబ్లిసిటీ కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ మీద ఈ పిటిషన్లు వేసినట్టుగా తెలుస్తుంది.